ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఒక లెజెండరీ యాక్టర్. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ నుంచి ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజులుగా మాత్రం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు అని చెప్పొచ్చు. అడపాదడపా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించినప్పటికీ ఈ మధ్య కాలంలో కాస్త రెస్ట్ మోడ్ లోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇవాళ తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. వివరాలు మనకు వెంకట్ అందిస్తారు. వెంకట్, సీనియర్ నటులు కథానాయకులు చంద్రమోహన్ కొద్దిసేపు క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఆయన దాదాపుగా 82 సంవత్సరాల వయసు గల వ్యక్తి. ఆయనకు స్వల్పమైనటువంటి హృద్రోగం అంటే ఈ హార్ట్ కు సంబంధించినటువంటి స్ట్రోక్ కావడంతో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా కూడా సంవత్సరం. ఈ నేపథ్యంలో చికిత్స అందుతూ ఆయన చెందినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే సంవత్సరం తెలిసింది. అయితే ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి సంవత్సరం కొద్దిసేపటి క్రితం కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సోమవారం హైదరాబాద్ లోనే అంత్యక్రియలు చేశారనే అంశాన్ని కూడా తెలుస్తున్నారు. అయితే ఆయన అస్వస్థకు గురవడంతో స్థానికంగా ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి నుంచి కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా చంద్రమోహన్ ఆయన 175 సినిమాలకు పైన నటించడం జరిగింది. మొత్తం మీద తీశారు. ఆయన 175 సినిమాలు తీశారు. 932 సినిమాలు ఆయన పూర్తిగా క్యారెక్టర్లు నటించడం జరిగింది. మొత్తం మీద తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, అదేవిధంగా కమీడియన్ గా కూడా సుపరిచితుడు. ఆయనకు ఉన్నటువంటి టాలీవుడ్ లో ఉన్నటువంటి సన్నిహితులు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా సంతోషం తెలుస్తున్నట్టుగా కూడా క్లియర్ గా తెలుస్తోంది. మొత్తం మీద ఒక్కసారిగా చంద్రమోహన్ చనిపోయాడనే వార్త అయినాగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ విశ్రాంతి గురైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది ఆసుపత్రికి చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం నగర్ లోని నివాసానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్కడే సందర్శనకు కూడా ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాచారం అందుకున్నటువంటి సినీ ప్రముఖులు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా విశ్రాంతి తెలుస్తున్నారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ వెంకట్. ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఇక లేరు. ఆయనకు గుండె సంబంధిత స్ట్రోక్ రావడం వల్ల ఆయన్ను అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైనటువంటి మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైనటువంటి పాత్రలు పోషించారు. కథానాయకునిగా సుమారు 175 సినిమాల్లో నటించారు. ఇక 932 సినిమాల్లో ఆయన నటించారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా కూడా ఆయన యాక్ట్ చేశారు. ఒక విలక్షణమైనటువంటి నటుడు చంద్రమోహన్ గారు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుంచి సహాయ నటుడిగా, కథానాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించారు చంద్రమోహన్. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన 1945 మే 23న జన్మించారు. మల్లంపల్లి చంద్రశేఖరరావు ఆయన అసలు పేరు. ఆయన బీఎస్సీ బాపట్లలో చేశారు. ఆయన వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ చదివారు. నటునిగా స్థిరపడ్డటువంటి ఆయన సుమారు 932 సినిమాల్లో నటించారు. అయితే కొత్త హీరోయిన్లకు ఒక లక్కీ హీరోగా చంద్రమోహన్ గారిని చెబుతూ ఉంటారు. శ్రీదేవి 16 ఏళ్ల వయసు కావచ్చు, సిరిమువ్వలో జయప్రద సరసన నటించడం కావచ్చు. సో కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ ను పేర్కొంటారు.
చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి శాంభవి దంపతులకు జన్మించారు. ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. ఈయన వ్యవసాయ కళాశాల బాపట్లలో బీఎస్సీ పూర్తి చేసి కొంతకాలం ఏలూరులో పనిచేశారు. అయితే సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరుకుని సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. హీరోగా రంగుల రాట్నం, ఇది 1966లో వచ్చినటువంటి చిత్రం. ఆ సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. ఇక హాస్య నటునిగా మారి తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చిత్రసీమలో స్థిరపడ్డారు. చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు ఈ సుఖదుఖాలు, 16 ఏళ్ల వయసు, సిరిసిరి మువ్వ, సీతామహాలక్ష్మి మొదలైనవి హిట్ సినిమాలని చెప్పొచ్చు. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయకులు నటించి అగ్రస్థానానికి చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారే. ఆయనతో సినిమా తీస్తే ఖచ్చితంగా ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవుతుంది. అందుకే లక్కీ హీరోగా చంద్రమోహన్ ని పేర్కొనేవారు. ఇక ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు గనక చూస్తే 2005లో అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. 2021 తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు పొందారు. మొట్టమొదటిసారిగా 14 దేశాల నుంచి రచయితలు 108 చంద్రమోహన్ గారు నటించిన చిత్ర విశ్లేషణలు అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక రంగుల రాట్నం సినిమాతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ సినిమా 1966లో వచ్చింది. ఆ తర్వాత 932 రమారమి 1000 దాకా సినిమాల్లో ఒక ఆర్టిస్ట్ నటించడం, అందులో హీరోగా 175 సినిమాల్లో నటించారు. చంద్రమోహన్ గారు అటు విలన్ గా కొన్ని పాత్రలు చేశారు, తండ్రిగా చేశారు, అన్నగా అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా పాత్రలు పోషించారు చంద్రమోహన్ గారు. ఎక్కువగా చంద్రమోహన్ గారు అనగానే టక్కున హాస్య పాత్రల్లో కూడా మనకు గుర్తొస్తాయి చాలా విషయాలు. సీతామహాలక్ష్మి సినిమాలో హీరోగా ఉంటూ సపోర్ట్ చేస్తూ ఉండేటువంటి క్యారెక్టర్లో నిజంగా చంద్రమోహన్ గారు జీవించారు అని చెప్పాలి.